ఇవాళ కాదు, అది పార్టీ పెట్టినప్పటి నుంచి వస్తుంటాం. దాన్ని ఏమంటారు, ఆయారం గయారంలు చాలా ఉన్నారు. 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళారు ఇంతకుముందు. ఏమైంది, 4 ఎంపీలు వెళ్ళారు. మళ్ళీ అధికారంలోకి వచ్చింది. అధికారం దిగినప్పుడల్లా వెళ్ళిపోతా ఉంటారు. అది సహజం. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతమంది పోయారు బీఆర్ఎస్ కి? అట్లాగే అసలు కాంగ్రెస్ పార్టీ ఏమైపోయింది, ఆంధ్రాలో అనాయకులే కదా వైసీపీలో ఉంది. కాబట్టి ఈ సహజం. కాకపోతే జగన్ కి సంబంధించినంత వరకు మళ్ళీ ఇప్పుడు ఒకళ్ళని తయారు చేసుకోవడానికి కొంత టైం. 2014 ఎంత దారుణమైన పరిస్థితి లేదు కదా వైసీపీకి, అప్పుడు బాగానే ఉన్నారు. అప్పుడే కదా 23 మంది ఎమ్మెల్యేలు, 23 మంది వెళ్ళారు అంతే. 23 మంది ఎమ్మెల్యేలు, 4 ఎంపీలు. కానీ అప్పుడు గెలిచిన 67 సీట్లు. అవును, అప్పుడు గెలిచిన మనం లెక్కేస్తున్నాం. కానీ ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళటం అనేది కదా లెక్క. ఇప్పుడు కూడా 2 ఎంపీలు పోయారు. అట్లాగే ఉంటది ప్రాక్టికల్ గా. వచ్చేవాళ్ళు అయారం గయారం కల్చర్ ఉంటుంది. కాకపోతే ఒక చోట పోయిన చోట కొత్తగా తయారు చేసుకోవడం అన్నటువంటిది టైం టేకింగ్ ప్యాటర్న్. ప్లస్ ఇప్పటికిప్పుడు రారు. మేబీ 2-3 ఏళ్ళు అయ్యాక ఎలక్షన్స్కి దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ నాయకులు ఎగబడతారు. అందరికీ తెలుగుదేశం, జనసేన, బీజేపీలకి సీట్లేం రావు కదా. రేపు అక్కడ రానటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎక్కడికి పోవాలా? ఇక్కడ ఇంకొక ఆల్టర్నేటివ్ కూడా లేదు కదా. వీళ్ళు ఒక్కళ్ళే కదా. క్రిందసారి ఎందుకు పోయారు బీజేపీకి, జనసేనకి చాలా మంది? వైసీపీ వాళ్ళు కాంగ్రెస్ కూడా పోయారుగా, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా. ఎందుకని? అవకాశాలు దక్కనప్పుడు ఇంట్లో కూర్చోరు కదా, ఏదో ఒకటి. అప్పుడు ఇందులో వాళ్ళు అడుగు పోవచ్చు. లేదా ఈ లోపు జగన్ ఏమైనా కొత్త వాళ్ళని తయారు చేసుకోవచ్చు. అది కొత్త వాళ్ళు ఇప్పటికిప్పుడు తయారు గారు నాకు తెలిసి. అది 2 ఏళ్ళు పడుతుంది. అది ఆ టెంపోని బట్టి వస్తుంది. కానీ జగన్ గారి విషయంలో కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు, దానికి ఒప్పుకోవాలి. కొత్త వాళ్ళని తయారు చేస్తారా? ఇప్పుడు అతను ఎప్పుడు కూడా దాన్ని ఏమంటారు, పొలిటికల్ ఇండస్ట్రియలిస్ట్. తయారు చేయడం, వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటుంటారు.